దేశంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని ప్రముఖ వైద్యులు వసంత్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో డే సొసైటీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్పై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ తాము గత 25 ఏళ్లుగా డయాబెటీస్తో బాధపడుతున్న పేద వర్గానికి చెందిన చిన్న పిల్లలకు మందులు ఇవ్వడంతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. డయాబెటీస్పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని 30 ఏళ్లు దాటిన వారంతా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నేను డాక్టర్ వసంత్ కుమార్, అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, వాళ్ళకి మేము ఒక లాస్ట్ 25 ఏళ్ళ నుంచి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి షుగర్ చెక్ చేయడం అదంతా చేస్తుంటాం. ఆ రోజు వాళ్ళకి పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా పిలిచి ఈ షుగర్ వ్యాధి బాగా ఎక్కువైపోతుంది మన దేశంలో కూడా, ముఖ్యంగా ఆహారాలు సరిగ్గా ఫాలో చేయకపోవటము, బరువు పెరగటము దానివల్ల. సో అందరూ కూడా 30 ఏళ్ళు దాటితే షుగర్ పరీక్ష చేసుకోవాలి, షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, అవసరం ఉంటే మందులు కూడా వాడాలి. ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం చాలామంది పెద్దవాళ్ళని కూడా పిలిచాము. అట్లాగే పద్మనాభయ్య గారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ చైర్మన్, ఆయన కూడా వచ్చారు. దాంతోపాటు రోటరీ క్లబ్స్ నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చి, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనకి మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది, ప్రజల్లో ఇది అందరికీ చేరాలని మా ఉద్దేశం. ముఖ్యంగా షుగరు, బీపీ వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, హార్ట్ మీద, కిడ్నీస్ మీద అందరం మనం వింటూనే ఉంటాము. కాబట్టి మనం ఉందా లేదా ముందు తెచ్చుకోవాలి, ఉంటే దానికి మందులు వాడటము, జాగ్రత్తగా ఉండటము, అవసరం ఉన్నప్పుడు డాక్టర్లు చూపెట్టుకోవటము, ఇటువంటి విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ఈ అవేర్నెస్లో ప్రోగ్రాంలో ఎంతమంది పాల్గొన్నారు? ఇవాళ ఒక 100 మంది వచ్చారు. దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సో రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్స్ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ రోటరీ క్లబ్లో కూడా ఈ విషయాన్ని చెప్పి అందరికీ ఈరోజు పరీక్షలు కూడా చేశాం మనం వచ్చిన వాళ్ళందరికీ. షుగర్ ఉన్నా లేకపోయినా చిన్నపిల్లలు ఎందుకు సార్ ఎక్కువ? చిన్నపిల్లల్లో మనకి ఇప్పుడు ఎందుకు వస్తుందని మనకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళకంటే మనం చెప్తున్నాం వెయిట్ ఎక్కువ ఉంటే జెనెటిక్గా తల్లిదండ్రులకు ఉన్న రావచ్చు. చిన్నపిల్లల్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి వచ్చిన తర్వాత ఆ ప్యాంక్రియాస్ దెబ్బతిని వస్తుంది. వాళ్ళు ఎంత చిన్నపిల్లైనా కావచ్చు. ఇక్కడ 3-4 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రోజుకి 3-4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ అంటే మనం ఇక్కడ బాడీలో గుచ్చుకొని తీసుకోవాల్సింది. షుగర్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ విషయం చాలామంది తెలియదు. మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ పాపం చాలామంది పేదవాళ్ళు మీరు చూసుకుంటారు. వాళ్ళకి మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే వాళ్ళు కొని ఇవ్వలేరు. ఒక్కరోజు కూడా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోకపోతే బ్లడ్ షుగర్ 400-300 పైన పెరిగిపోతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు చూసుకుంటుంటాం. ఇన్సులిన్ ఇవ్వటము, గ్లూకోమీటర్ ఇవ్వటమే కాకుండా తల్లిదండ్రులు నేర్పడము, ఆహారం విషయాన్ని చెక్ చేసుకోవడం.